మీ జీకే న్యూస్ నిజం మా గళం. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాసరావు, జగ్గంపేట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టి రఘునందన్ రావును కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బిందు మాధవ్ అభినందిస్తూ ప్రశంసా పత్రం అందజేశారు. ఇటీవల ఏజెన్సీ ప్రాంతాల నుంచి జాతీయ రహదారి మీదుగా అక్రమ గంజాయి రవాణాను అడ్డుకట్ట వేసేందుకు విధి నిర్వహణలో చాకచక్యంతో ప్రతిభను కనబరిచినందుకు వారిని అభినందిస్తూ ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వైఆర్కే శ్రీనివాసరావును, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రఘునందన్ రావును, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ తదితరులు అభినందనలు తెలియజేశారు. మరియు పోలీస్ సిబ్బంది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, జీకే న్యూస్ యాజమాన్యం సిబ్బంది, స్థానిక నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. మూసివేతకు సిద్ధంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను తంటాలుబడి తెరిపించుకునే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్నేదో వాళ్ళ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని మనమే అధికారంలోకి వస్తున్నాం, కూటమి ప్రభుత్వం అన్నిట్లో వైఫల్యం చెందిందని రాష్ట్ర పార్టీ కార్యాలయం మూసుకున్నారు, ఇంట్లో క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని జిల్లా పార్టీ కార్యాలయాలు టూలెట్ బోర్డులకు సిద్ధంగా ఉంటే వాళ్ళ నాయకుల్లో పోయిన భరోసాను మళ్ళీ కల్పించాలనే ప్రయత్నం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి వెళతాం, కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఇంటింటికి చెప్తామని నిన్న ప్రకటించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో ఏ కార్యక్రమం తీసుకున్నారో ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్తున్నా. ఫీజుపై పోరంటారు, ఆరోగ్యశ్రీ బకాయిల కోసం నిరసన కార్యక్రమాలు అంటారు, ధాన్యం బకాయిలు ఇవ్వలేదని నిరసన కార్యక్రమాలు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు పిచ్చి సలహాలు ఇచ్చి మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేసిన పిచ్చి సలహాదారులు ఒక్క విషయంలో సమాధానం చెప్పాలి. ఆత్మ వంచన చేసుకోకుండా మనస్సాక్షిగా దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఫీజుపై పోరని నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని మీ పార్టీ ప్రకటిస్తుంది. ఎక్కడ యువత విద్యార్థి రోడ్ల మీదకి రాకుండా వృద్ధులతో ఆ కార్యక్రమం చేసి మమా అనిపించుకున్న పరిస్థితుల్లో ఫీజు బకాయిలు ఎంత పెట్టి నువ్వు వెళ్ళావో సమాధానం చెప్పిన తర్వాత నిరసన కార్యక్రమాలు చేయాల్సి ఉండే. ఆరోగ్యశ్రీ బకాయిల మీద నిరసన కార్యక్రమాలు అంటావు, ఆరోగ్యశ్రీ బకాయిలు నువ్వు ఎంత పెట్టినావో ఆ తర్వాత నిరసన కార్యక్రమాలు చేయవలసి ఉండే. ధాన్యం బకాయిలు ఎంత పెట్టి వెళ్ళావో ఆ తర్వాత నిరసన కార్యక్రమాలు చేయవలసి ఉండే. ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి నువ్వు అన్ని రంగాల్లో వైఫల్యం చెందావని ప్రజలు భావించి ప్రజలు ఒక అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చి 164 సీట్లతో 57% ఓటుతో కూటమి ప్రభుత్వానికి ఓటేసి గెలిపిస్తే దాన్ని కూడా అర్థం చేసుకోలేని మానసిక వైకల్యం నీ దగ్గరుంటే ఎందుకు నీ పరిపాలన వ్యతిరేకించారు ప్రజలు? నిన్ను కాదని 57% ప్రజలు ఎందుకు మ్యాండేట్ ఇచ్చారు? నిన్ను కాదని 94% స్ట్రైక్ రేట్ ఎందుకు ఇచ్చారు? నువ్వు తప్పులు చేశావు కాబట్టే కదా ఈ ఫలితం వచ్చింది. దాన్ని కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఇంటింటికి పోయి కూటమి ప్రభుత్వం వైఫల్యాలు చెప్తాము అని ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. బ్రహ్మాండంగా ఇంటింటికి వెళ్ళండి. మీ ప్రభుత్వంలో మాదిరి నిర్బంధాలు లేవు మా దగ్గర. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అనుసరించాలనేది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. నిర్బంధాలు లేవు. నీ మాదిరి చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీదకి వస్తే ఇంటికి తాళ్ళు కట్టడాలు లేవు. నీ మాదిరి ఎయిర్పోర్ట్కి పోతే ఎయిర్పోర్ట్లో ఆపటాలు లేవు. నువ్వు స్వేచ్ఛగా తిరుగుతున్నావు, నీకు రక్షణ కూడా కల్పిస్తుంది ప్రభుత్వం. ఇంటింటికి కార్యక్రమం కూడా ఇంకా అక్కడ ఒకరో ఇద్దరో నిన్ను నమ్మే మీ పిచ్చి కార్యకర్తల పాపం వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. వాళ్ళను ముందు పెట్టి కార్యక్రమం నడిపించు, ఎవరికి అభ్యంతరం లేదు. అయితే ఇంటింటికి వెళ్ళినప్పుడు అన్నిటి మీద సమాధానం చెప్పండి, అన్నిటినీ ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత
మీకుంది. ఇంటింటికి వెళ్ళినప్పుడమ్మా 2019 ఎన్నికలకు ముందు నేను ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పాను. ఎన్నికల తర్వాత కేవలం 47 లక్షల మంది 42 లక్షల మంది మాత్రమే అమ్మఒడి ఇచ్చాను. 25 లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి లేకుండా పోయాను. ఈ విషయం కూడా ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత మీ పార్టీ కార్యకర్తల మందినే ఉంది. నువ్వు కేవలం 5,540 కోట్లు 42 లక్షల మందికి ఇస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక 67 లక్షల మందికి 10,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం పేరుతో ఇంటింటికి ఇచ్చింది అన్న విషయం నువ్వెంత ఇచ్చావు, కూటమి ప్రభుత్వం ఎంత ఇచ్చింది, మోసం చేసింది ఎవరన్న విషయం కూడా ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మీ పార్టీ మీదనే ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. నగ్నంగా సత్యాలు లెక్కలతో సహా బయటపడుతుంటే నువ్వు 42 లక్షల మందికి ఇస్తే, మేము 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇస్తే, నువ్వు రూపాయి ఇస్తే రూపాయన్నర సంక్షేమం కూటమి ప్రభుత్వం చేస్తా ఉంటే సిగ్గు లేకుండా ఇంకా కూటమి ప్రభుత్వం తల్లికి వందనంలో మోసం చేసిందని మాట్లాడుతున్నావు. నువ్వు ఇచ్చిన అమౌంట్ ఎంత, మేమిచ్చిన అమౌంట్ ఎంత, నువ్వు ఎంతమంది లబ్ధిదారులకు ఇచ్చావు, కూటమి ప్రభుత్వం ఎంతమంది లబ్ధిదారులకు ఇచ్చింది, నీకంటే ఎక్కువ ఇచ్చామా లేదా అన్న విషయం నువ్వు ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజలకు చెప్పవలసిన బాధ్యత నీ మీదనే ఉంది అని చెప్తున్నాం. అదేవిధంగా మేము మేనిఫెస్టోలో పెట్టాం 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని. దాదాపు 2 కోట్ల సిలిండర్లు రీఎంబర్స్ చేసుకున్నారు ఇప్పుడు మొదటి విడతగా. నువ్వు చెప్పు, నేను అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఉచిత సిలిండర్ మీకు ఇవ్వలేకపోయినాను అక్కా చెల్లెమ్మలారా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీకు ఉచితంగా 1 సిలిండర్ ఇచ్చింది, సంవత్సరంలో ఇంకా 2 సిలిండర్లు ఉచితంగా ఇస్తారన్న విషయం కూడా నువ్వు చేసిన మోసం ఇంటింటికి వెళ్ళి నువ్వు నీ కార్యకర్తలు చెప్పాలని చెప్పి పిలుపునిస్తాను. ఉచిత బస్సు మహిళలకు ఇవ్వాలనే ఆలోచనే నాకు రాలేదు. 5 సంవత్సరాలు నేను వెలగబెట్టిన వాళ్ళ గురించి ఆలోచన చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగస్టు 15 నుంచి నేను చేయలేని పని అక్కా చెల్లెమ్మలకు కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. వాళ్ళు ఉచిత బస్సు పథకం కూడా ప్రయాణం ఇస్తున్నారు అని చెప్పి ఆ విషయం కూడా ప్రజలకు తెలియజేయాలని నీకు చెప్తున్నాం. నేను పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఆంధ్రాలో పెద్ద పెద్ద కంపెనీలన్నీ కట్టగట్టుకొని లులు గ్రూప్ కానించి అమరాజా కానించి ఉన్న కంపెనీలు తరిమేశాను. కొత్త కంపెనీలు నా కమిషన్లకు కక్కుర్తిపడితే నేను కొత్త కంపెనీలు రాకుండా పోయాయి. నా చేతగాని పని కూటమి ప్రభుత్వం వచ్చాక సరిచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీపీసీఎల్ రిఫైనరీ కానీ, రిలయన్స్ ఎనర్జీ కానీ, అదేవిధంగా ఎల్జీ కానీ, టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ ఇట్లాంటి ప్రఖ్యాత సంస్థలన్నీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్నాయి. నేను కూల్చివేతల దిశగా ప్రభుత్వాన్ని నడిపిస్తే పునర్నిర్మాణం దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయం కూడా ఇంటింటికి పోయినప్పుడు చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉంటా. 3 రాజధానులు అని చెప్పి మీ రాజధాని ఏది అంటే మన పిల్లలు చెప్పుకోలేని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నెట్టేశా. 3 రాజధానులు ఏమి ₹1 పని చేయకుండా దోచుకోవడానికి ఆ కాన్సెప్ట్ తీసుకున్నా. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే అమరావతిని పట్టాలెక్కించింది. రాబో 3-4 సంవత్సరాల్లో ఒక అద్భుతమైన రాజధాని నిర్మిస్తున్నారు కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా ఇంటింటికి పోయినప్పుడు ఆ ప్రజలందరికీ గుర్తు చేయాలన్న విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేస్తాను. 77% కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు పోలవరం పూర్తయింది. నేనున్న 5 సంవత్సరాల్లో కమిషన్లకు కక్కుర్తిపడి పోలవరాన్ని పక్కన పెట్టా. కేవలం 2% పనులు మాత్రమే మేము అధికారంలో ఉన్నప్పుడు చేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక పోలవరాన్ని మళ్ళీ పూర్తి చేసే లక్ష్యంతో 2027 డిసెంబర్కు పూర్తి చేసే లక్ష్యంతో బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి. నా చేతగానితనం వల్ల 5 ఏళ్లు ప్రాజెక్ట్ ఎనిక్కిపోయింది. వాళ్ళు సమర్థతతో పోలవరం పూర్తి చేస్తారు అన్న విషయం కూడా ఇంటింటికి పోయినప్పుడు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. నా చేతగాని పాలన వల్ల, నా చేతగానితనం వల్ల, నా అసమర్థత వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూసివేతకు రెడీగా ఉంటే, ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధంగా ఉంటే, కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో వ్యవహరించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి 13,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. ప్రైవేటీకరణకు సిద్ధంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ను రక్షించి మళ్ళీ ఈరోజు ప్రభుత్వంలో కొనసాగే విధంగా చేశారు అన్న విషయం కూడా ఇంటింటికి పోయినప్పుడు చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. కంపెనీలు ధరవేశావు, రాజధాని నాశనం చేశావు, పోలవరం నాశనం చేశావు, సంక్షేమం నేను ఇచ్చానంటున్నావు. సంక్షేమం నేను లెక్కలు చెప్తున్నా, నువ్వు ఇచ్చిన సంక్షేమం కంటే మేము ఎక్కువ ఇచ్చావా లేదా అని అడుగుతున్నా. ఉచిత బస్సు ఇవ్వలేదు నువ్వు, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేదు నువ్వు, ఒక్కరికే అమ్మఒడి ఇచ్చావు. అన్నదాత సుఖీభావ కింద
నువ్వు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంతో కలిపి నువ్వు 14,000 ఇస్తే కూటమి ప్రభుత్వం 20,000 రూపాయలు ఇచ్చేదానికి కూడా ఈ రోజు సిద్ధంగా ఉంది. ఆ విషయం కూడా నువ్వు ప్రజలకు పోయి చెప్పాలా? ఏ కార్యక్రమం నీకంటే తక్కువ చేసామో చెప్పాలా? ఇంకొక ఘనకార్యం ఎలాగబెట్టావు? అధికారం లేకొచ్చిన వెంటనే 3,000 పెన్షన్ చేస్తానని చెప్పిన పెద్ద మనిషి, 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి, అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో కేవలం సంవత్సరానికి 250 రూపాయలు మాత్రమే పెంచి 2019 ఎన్నికలకు 3 నెలల ముందే 3,000 పెన్షన్ నువ్వు చేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 పెన్షన్ 4,000 చేసి 4,000కు మొదటి నెల 3,000 కలిపి 7,000 పెన్షన్ ఇచ్చి వాళ్ళ రుణం తీర్చుకునేది కూడా కూటమి ప్రభుత్వం. ఆ విషయం కూడా 64 లక్షల మంది పెన్షన్దారులకు ఇంటింటికి పోయి నువ్వు చెప్పాలా? ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో అధికారంలోకి వచ్చి ఉంటే నువ్వు పెన్షన్ ఎంత ఇచ్చేవాడివి? 3,000 రూపాయలు ఇచ్చేవాడివి. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే అమ్మఒడి 42 లక్షల మందికి ఇచ్చేవాడివి. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే అన్నదాత సుఖీభవ కింద 14,000 వచ్చేవాడివి. అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉండేవి కాదు, ఉచిత బస్సు ప్రయాణం ఉండేది కాదు, అమరావతి నాశనం అయ్యేది, పోలవరం నాశనం అయ్యేది. అది నీ ప్రభుత్వం ఒకవేళ నువ్వు వచ్చింటే జరగని కార్యక్రమాలన్నీ ప్రజలు విజ్ఞతతో, ప్రజలు పెద్ద మనసుతో, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి రాష్ట్రాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారో తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారికి ఓటేయటం వల్ల నేను చెప్పిన కార్యక్రమాలన్నీ పట్టాలెక్కినటువంటి పరిస్థితి. కాబట్టి నువ్వు ఇంటింటికన్నా ఇల్లు, ఇంటింటికి నడిచిపో, దేక్కుంటాబో. నువ్వు ఉన్నప్పుడు గుంతల రోడ్లు స్వాగతం పలితే ఏ ఊరికి వెళ్ళినా, ఈ రోజు ఏ ఊరికి వెళ్ళినా గుంతలు లేని రోడ్లు ఉన్నాయి. బ్రహ్మాండంగా ఇల్లు. నువ్వు చేసిన మోసం, కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి 2 తెలియజేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరుకుంటున్నా. అధికారంలోకి వచ్చిన నేను అందరికీ హామీ ఇస్తున్నా, అధికారంలోకి వచ్చిన వెంటనే 5 స్టార్ హోటల్లోనే మద్యం దొరుకుతుంది, ఇంకెక్కడా మద్యం లేకుండా చేస్తానని చెప్పి ప్రజల ప్రాణాలతో ఆడుకుని, ఏదో ఒక సామెత ఉంటుంది ఊర్లలో, పాము తన పిల్లలను తనే తింటుందని. నిన్ను నమ్మి నువ్వు మంచి చేస్తావని నిన్ను నమ్మి ఓట్లేసి 151 సీట్లు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, నిన్ను నమ్మి ఓట్లేసినందుకు ఓట్లేసిన ప్రజల ప్రాణాలు తీయాలన్నంత కిరాతుకు నువ్వు కల్తీ మద్యం అమ్మి 30,000 మంది ప్రాణాలు బలిగున్నవే. మళ్ళా ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి రావాలని ఆలోచన చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు? సమాధానం చెప్పాలా? మాట మాట్లాడితే మేము అధికారంలోకి వస్తాం, మేము రప్ప నరుకుతాం. అలానే మీరు ఇంటింటికి విన్నప్పుడు ఇంకొక విషయం కూడా తెలియజేయాలా? రప్ప మీ బాబాయిని నరికిన విధానం ఎట్లాడుతో అది కూడా తెలియజేయండి. నరికిన వాళ్ళని 5 సంవత్సరాలు ఏ విధంగా కాపాడారో అరెస్ట్ కాకుండా అది కూడా తెలియజేయండి. సొంత తల్లిని, చెల్లిని, చిన్నార కూతుర్ని మెడబెట్టి ఏ విధంగా బయట గెంటేశారో అది కూడా ఇంటింటికి వెళ్ళినప్పుడు తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము అధికారంలోకి వస్తామని పిచ్చి కలల కంటే ముందు ఇసుకలో దోపిడీ, మద్యంలో దోపిడీ, దేనికి అనర్హం దోపిడీకి అన్నట్టు అన్నింటిలో దోచుకున్నారు కదా. మీ కలల కంటే ముందు నీకు జన్మనిచ్చిన తల్లి నువ్వు మోసగాడవని కోర్టులో అఫిడవిట్ వేసింది వాస్తవం అవునా కదా? దానికి సమాధానం చెప్పండి. ప్రజలకు వెళ్ళినప్పుడు, ఇంటింటికి వెళ్ళినప్పుడు అది సమాధానం చెప్పండి. నీ రక్తం పంచుకు పుట్టిన చెల్లి ఇంటింటికి పోయి జగన్మోహన్ రెడ్డి మోసగాడు, నా అక్కలు చెల్లెళ్ళు అంటున్నాడు, సొంత చెల్లిని నన్ను మోసం చేశాడని ప్రతిరోజు చెప్తుందే, దానికి సమాధానం చెప్పు. మీ పిన్నమ్మ, మీ నాన్నకు ప్రతి అడుగులో తోడుగా ఉన్న చిన్నాన్న భార్య నా పసుపు కుంకుమలు ఎవరు తుడిచేశారని అడుగుతుంది, దానికి కూడా ఇంటింటికి పోయినప్పుడు సమాధానం చెప్పు. మీ నాన్న ఆత్మ లాంటి కేవీపీ రామచంద్రరావు నీ పేరెత్తితే అందుకు అసహించుకుంటానాడో దానికి సమాధానం చెప్పు. మీ నాన్నకు నీడగా ఉన్న సూర్యుడు నిన్ను చూస్తే ఎందుకు భయపడుతున్నాడో దానికి కూడా సమాధానం చెప్పు. ఇంకా ఈయన చెప్పే మోసాలు, అబద్ధాలు చుట్టూ ఉన్న అమ్మ, చెల్లి, చిన్నాయన కూతురు, చిన్నమ్మ, ఆత్మ, వెనకుండే సూర్యుడు వీళ్ళందరూ తెలుసుకున్నారు. కానీ ఆరిపోయే దీపానికి వెలుగొక్కువ అన్నట్టు మీది ఆరిపోయే దీపం. ఇంకా కొంతమంది పిచ్చి కార్యకర్తలు నువ్వు చెప్పే మాటలు నమ్ముతున్నారు. పాపం వాళ్ళ కోసమే ఈ విషయాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొస్తాను.
బ్రహ్మాండంగా తిరుక్కో. ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య రాష్ట్రం, వేధించే రాష్ట్రం కాదు. మీ మాదిరి వేధింపులు లేవు మా దగ్గర. ఇంటింటికి పోయినప్పుడు మాత్రం నేను అడిగిన క్వశ్చన్లకు అన్నిటికీ సమాధానం చెప్పాలి. లేకపోతే ప్రజలకు నువ్వు చేసిన మోసం, కూటమి ప్రభుత్వం చేసిన మేలు తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ప్రజలు చాలా తెలివైనలు సార్. 2019 ఎన్నికలకు ముందు సిద్ధం సభలని గ్రాఫిక్స్లో పెట్టి మా సిద్ధం సభకు ఎంతమంది వస్తున్నారు, వై నాట్ 175 అన్నారు. ఈ రోజు ఏదో పొదిలిలోనో నిన్నేదో ఒక పరామర్శ యాత్రకు పోయారు. బెట్టింగ్ రాయలను ఎవరో బెట్టింగ్ కాసుకుంటా చచ్చిపోతే, సంవత్సరం ముందు చనిపోతే, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చచ్చిపోతే, సంవత్సరం తర్వాత బల ప్రదర్శన చేసి నీ కార్యకర్తలు ఇద్దరిని చంపినావు. ఇంతమంది ప్రజలు వస్తున్నారు, మళ్ళీ అధికారం నాదే అని గ్రాఫిక్స్ మాట్లాడుతున్నావు. నువ్వు చేసే ప్రతి మోసం ప్రజలు గమనిస్తున్నారు. సిద్ధం సభల ద్వారా వై నాట్ 175 అన్నావు. కర్ర కాతి వాల్స్ పెడితే 11 వచ్చాయి. మేము చేయాల్సిన అవసరంలా. కూటమి ప్రభుత్వం ఏం చేసిందో, వాళ్ళు చేసిన మోసం ఏందో ప్రజలకు బ్రహ్మాండంగా తెలుసు. ప్రజలే వాళ్ళ ఇంటింటికి వచ్చినప్పుడు ఈ విషయాలు నిలదీస్తారు. ప్రజలు నిలదీస్తారు. నువ్వేం మోసం చేసావు? ఒక తల్లి అమ్మఒడి ఆయన ఒకరికి ఇస్తే, మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తే, ఈయన ఆ ఇంటికి పోయి మీ అమ్మఒడి ఇచ్చినానమ్మా బాబు గారు ఇవ్వలేదంటే చీపురు తిరగేస్తారు ఆ ఇంట్లో ఉండే మహిళ. అయ్యా నువ్వు ఒకరికి ఇచ్చావు, మా ఇంట్లో ముగ్గురుంటే చంద్రబాబు నాయుడు గారు 39,000 ఇచ్చారు, నువ్వు 13,000 ఇచ్చావు, నీకంటే తక్కువ చంద్రబాబు నాయుడు గారు ఎందులో చేశారో చెప్పు అని చెప్పి అక్కడుండే ప్రజలే నిలదీస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారము నీ కలలు మాదే. అధికారం నిన్ను ఈ రాష్ట్రంలో ప్రజలు ఇంకా నమ్ముతారన్నది నీ భ్రమ. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే సూచన, జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే సలహా, వాళ్ళ పార్టీని ఇంకా నమ్మే కొంతమంది పిచ్చి కార్యకర్తలకు ఇచ్చే సలహా ఏంటంటే, 29లో మీరు ఏం పోరాటం చేసినా నాకు తెలిసి ప్రధాన ప్రతిపక్ష హోదా రావటం జరగని పని. 34లో ఆ హోదా కోసం ప్రయత్నం చేయండి. ఆ హోదా రావాలంటే నిజాయితీగా పనిచేయండి, వాస్తవాలు మాత్రం ప్రజలకు చెప్పండి అని తెలియజేస్తున్నా. ఎందుకంటే 2014లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రాలా, 19లో కూడా రాలా, 24లో వాళ్ళు కష్టపడి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకున్నారు. నేను కూడా నీకేం చెప్తున్నానంటే, నిజాయితీగా ఉంటే 34లో అయినా ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుంది. పదే అబద్ధాలు చెప్పి నీ అబద్ధాలను ప్రజలు నమ్ముతారనుకోవటం భ్రమ. నువ్వు చెప్పే ప్రతి అబద్ధం ప్రజలకు తెలుసు. ఎందుకంటే నిన్ను దగ్గరగా ఎవ్వరు చూసినా నువ్వు మోసం, దగ, కుట్ర, నీ అధికారం కోసం ఏదైనా చేస్తావన్న విషయం నిన్ను దగ్గరగా చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టే నేను ఇందాక చెప్పిన నీ చుట్టూ ఉన్న ఎవ్వరు కూడా నీ చుట్టూ లేకుండా పోయారు. కాబట్టి మూసివేతలకు సిద్ధంగా ఉన్న ఆఫీసులు తెచ్చుకోవడానికో, టూలెట్లు బోర్డులు సిద్ధంగా ఉన్న ఆఫీసుల్లో 4 మనుషులు రావడానికి ఏదన్నా చేద్దామని ప్రయత్నం నువ్వు చేస్తే ప్రజలు హర్షించరు. నేను చెప్పిన అమ్మఒడి కానీ, మేమిచ్చిన తల్లికి వందనం కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ, బస్సు ప్రయాణం కానీ, అన్నదాత సుఖీభవ కానీ, పెన్షన్ కానీ, అమరావతి కానీ, పోలవరం కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, వచ్చిన పరిశ్రమలు కానీ, మత్స్యకారులకు నువ్వు 10,000 ఇస్తే మేము 20,000 ఇచ్చాం, నువ్వు చేనేతల జీవితం నాశనం చేస్తే మేము చేనేతల జీవితాన్ని నిలబెట్టాం. అన్నీ కూడా వాస్తవాలు. నేను చెప్పిన వాస్తవాలు కూడా నువ్వు చేసిన మోసం, మేము చేసిన మంచి ప్రజలకు చెప్పాలని కోరుకుంటున్నాం.